చూసుకున్నప్పుడు తెలుగుదేశం కాదు, ఒక ఆవిడ వేరేంటి లక్ష్మీపార్వతి వైసీపీలో ఉంటే ఏమైంది, వన్ ఆఫ్ ద పార్ట్. అట్లాంటి స్థాయి నచ్చే క్యారెక్టర్ కాదు. జగన్ కి ఎట్లాంటి యాటిట్యూడ్ ఉందో ఈఎంఐకి అట్లాంటి యాటిట్యూడే ఉంటది ఇద్దరికి కూడా. అందుకని వాళ్ళకి గురించి తెలిసిన వాళ్ళు అంటారు అనమాట, వీళ్ళెదురెదురుగున్నా మనం ఏం మాట్లాడలేము అన్నటువంటి అట్లాంటి ప్రయత్నం అయింది. దాని ఇంపాక్ట్ తను వైఎస్ఆర్ టీపీ పెట్టుకుంది ముందు, అక్కడ తగిన సహాయం చేయలేదు అన్నయ్య. అప్పుడు ఫస్ట్ అనుకున్నది ఏంటంటే అన్నయ్యని ఇబ్బంది పెట్టకుండా తెలంగాణ, అక్కడ అన్నయ్య సహాయం చేయట్లేదు. అన్నయ్య భయం ఏంటి, కేసీఆర్కి వ్యతిరేకంగా తన జిల్లా రేపు కేసీఆర్ తనకి ఎర్తు పెడతాడు అన్నట్టు తన భయం. అది అయ్యింది. ఆ తర్వాత అందుకని తర్వాతన వీళ్ళందరి సలహాల మేరకు, అది రాధాకృష్ణ గారి సలహానా ఎవరిదైనా కావచ్చు, షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. ఇవాళ అధికారాన్ని అన్నయ్యని దించడంలో సక్సెస్ అయింది, తన అధికారంలోకి రావాలనుకుంటుంది. ఇంకా డైరెక్ట్ వారు స్టార్ట్ అయిపోయింది. ఒక రకంగా ఈయన సొంతంగా వైఎస్ఆర్సీపీ పెట్టి వైఎస్ఆర్ అనే 3 అక్షరాలు ఈయన పేటెంట్ తీసేసుకున్నారు. అప్పుడు రాజన్న బిడ్డ అని చెప్పి ఆయనకి అభిమానులు వాళ్ళందరూ ఇటు వచ్చేసారు. ఒక 5 ఏళ్ళు పరిపాలన చేసి సరిపోయింది. ఇప్పుడు షర్మిల గారు మళ్ళీ అదే వైఎస్ఆర్ పేరుతో అదే జయంతి రోజున తన ఉనికినో లేదంటే తనకు రాజకీయ ప్రయోజనం కోసం మళ్ళీ ఆ పేరుని కాంగ్రెస్ దగ్గరికి తీసుకెళ్లాలనుకుంటున్నారు. అదే